రక్తము మాంసశల్యముల రాశియు దేహము మీరు కాదు. రక్తము మాంస శల్యముల రాశియు దేహము మీరు కాదు. సువ్యక్తము కాని కోరికలు వ్యక్త మనస్సును మీరు కాదు. సువ్యక్తము కాని కోరికలు వ్యక్త మనస్సును మీరు కాదు. ముక్తికి బంధకారమగు మోహపు భ్రాంతియు మీరు కాదు. ముక్తికి బంధకారమగు మోహపు భ్రాంతియు మీరు కాదు. మీ శక్తిని మీరెరుంగగల మీ శక్తిని మీరెరుంగగల శాశ్వతుడవు పరమాత్మ మీరేగా. మీ శక్తిని మీరెరుంగగల శాశ్వతుడవు పరమాత్మ మీరేగా. మీ శక్తిని మీరెరుంగగల పరమాత్ముడు మీరేగా. పరమాత్ముడు మీరేగా. పరమాత్ముడు మీరేగా. You are not the blood, the mass of flesh or the bones. You are not the unmanifested desires or the manifested mind. You are not the infatuated delusion which is coming in the way of liberation and which is binding you. You are the permanent Paramatma who can confer on you your own real capacities. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, embodiments of divine love, dear students, దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ నాలుగు కూడాను మానవుడు ధరించినటువంటి ఉపాధులు మాత్రమే. the physical body, the sense organs, the mind and intellect are the vestures worn by each real human being. ధరించినటువంటి పదార్థముల యొక్క రహస్యమును గుర్తించినప్పుడే ఆ పదార్థమును కూడాను సరి అయినటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవచ్చును. Only when you understand the subtle meaning and the mysteries of the clothes that are worn, the vestures that are worn, you will be able to use them properly and for your own benefit. మీరు ప్యాంటు, షర్టు, బనియన్, కోటు ఇవన్నీ మీరు ధరిస్తుంటారు. You are wearing pants, shirt, coat, etc. ఏ ఏ ఉపాధిని ఏ విధముగా ధరించాలి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించినప్పుడే అది సక్రమమైనటువంటి వినియోగంగా మీరు అనుభవిస్తారు. Only when you understand how to use and how to wear each particular cloth, you will be able to wear them properly and get also the benefit. అట్లు కాక షర్ట్ అంటే ఏమిటో తెలియకుండా ఉండినప్పుడు
దీనిని వికారంగా కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంటుంది. On the other hand, if you do not know what a shirt is, you are likely to misuse that. ఈ బనీన్ అంటే ఏమిటో దీనిని అర్థం చేసుకోలేనటువంటి వారు షర్టు పైన బనీన్ వేసుకోవచ్చును. A person who does not understand what a banyan is, he may wear it on and over a shirt. ఈ ప్యాంట్ అంటే ఏమిటో తెలియనటువంటి సమయంలో వెనుకది ముందు ముందుది వెనుకకు ధరించవచ్చును. A person who does not know what a pant is like may wear in the reverse fashion. కనుక మీరు నిత్యము ధరించేటువంటి యొక్క వస్త్రములను చక్కగా గుర్తించి దాని పరిజ్ఞానం చేత అనుభవించడానికి పూనుకుంటున్నారు. Therefore, all those clothes which you wear, you have to understand properly and you have been using them also. అప్పుడే ఆ యొక్క దుస్తులు సరి అయినటువంటి రీతిగా అలంకారంగాను ఆనందాన్ని అందిస్తుండాలి. Then only they give you beauty and also give you joy. అటులని మనము ధరించినటువంటిది ఈ దేహము. Similar is the situation. This physical body is worn by ఇది you. కేవలము వస్త్రం వంటిది. It may be compared to some clothing which is worn. దీనిని ఏ విధంగా మనం ధరించాలి, ఏ విధంగా దీనిని అనుభవించాలి, ఏ విధంగా దీనిని వినియోగించాలి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించినప్పుడే ఇది సద్వినియోగం అవుతుంది ఈ దేహము. In the very first instance, when you understand how to use it, how to wear it, how to get benefit out of it, then only it would be properly useful to you. దహ్యతే ఇది దేహ అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా దహింపబడేటువంటిది ఈ దేహము అని. Dehamu, which is referred to body, is the one which would be burned down. That is the meaning. మరణించిన తర్వాత దహింపబడటము ఇది అందరికీ తెలుసు. Everyone knows after death the physical body is consigned to flames. అట్లు కాక జీవిత సమయం నుండే ఇది దహింపబడుతుండాలి. Not that way alone. Even when you are living, this also gets burned down. ఎట్లనగా చింతల చేత ఈ దేహము దహింపబడుతుండాలి. This physical body is burnt down by worries. కనుక ఇది జడ స్వరూపమైనటువంటిది. This is inert. ఇవన్నీ కూడాను ఒక మాలిన్యంతో కూడినటువంటిది. This is also full of dirt. మలినపు కొంప. It is a house full of dirt. రోగముల బ్రగ్గెడు సేవక గంప. It is a basket which is full of diseases. జాత సంచలనము పొందు దుంప. It is the one which undergoes various modifications. భవసాగర మీదకి లేని కంప. It is the one which may not help you to cross the ocean of Bhava. భవసాగర మీదకి లేని కంప అంబుల పదిలంబు మన మెప్పు దలంప. If only you try to understand, all these things become clear to you. నేను నిశ్చలమని నమ్మబోకు మనస హరిపాదములు ఆశ్రయించవే అని ప్రబోధించారు ఈ దేహాన్ని. While describing about the body, it was just said, well, this is not going to be a permanent one. Resort to the lotus feet of divine Vishnu. దేహము పాంచభౌతికము. Physical body is made up of దేహము five కూడా elements. తప్పదెప్పుడు. It is going to fall down one day or the other. దేహి నిరామయుండు. The indweller is a permanent one. గణతింపక దేహికి తావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు. If only you properly see, there is nothing like birth, death and bondage for the నిజంగా indweller. ఆ దేహియే దేవదేవుడు. Truly speaking, the indweller itself is God ఆ of God. దేవదేవుడైనటువంటి మీరు ధరించినటువంటిదే ఈ దేహం. You are really such God of gods. And this physical body is only worn by you. ధరించిన దేహాన్ని వరించవచ్చు, You may like the body which is only, అనుభవించవచ్చు. you can enjoy the body. కానీ ఏ విధంగా వరించాలి, ఏ విధంగా అనుభవించాలి అనేటువంటి విచక్షణ జ్ఞానంతో దీనిని పొందాలి. But you should enjoy and experience this physical body with a sense of discrimination. దీనికి మరొక పేరు కూడాను కలదు, శరీరము అని. There is another name given to this physical body, Shariramu. దీని ఉత్పత్తి శీర్యతే ఇది శరీర అన్నారు. అనగా జీర్ణించినటువంటిది,
క్షీణించినటువంటిది ఈ శరీరం. That means this physical body gets worn out and also gets destroyed. ఇది పుట్టినప్పుడు రక్తపు ముద్దగా ఉంటుంది. When this physical body is born, it is a mass of blood and flesh. కోమలత్వంతో ఆకర్షింపచేస్తుంది. With all its tenderness, it would be highly attractive. క్రమక్రమేణా ఇది యవ్వనములో ప్రవేశిస్తుంది. Gradually, this physical body enters into the stage of youth. అందానందముల చేత అహంకారాన్ని ప్రకటిస్తుంది. It also expresses itself with a sense of ego on account of its beauty. తదుపరి వృద్ధాప్యములో ఇది ప్రవేశిస్తుంది. Then it enters into old age. వికారత్వాన్ని పొందుతుంది. It also becomes very... ఈ శరీరము అనేక రకములుగా మార్పు చెందినటువంటిది. This physical body undergoes many changes. కనుకనే శీరతే ఇది శరీరః, జీర్ణించేటువంటిది, మార్పు చెందేటువంటిది కనుక దీనికి శరీరము అని ఒక పేరు. It has got the name Sariramu because it undergoes so many changes and finally it will be ruined, it will be destroyed. ఈ శరీరమునకు మూడొక పేరు కూడాను ఉంటున్నది. There is a third name for this physical body. ఇదే ఒక మందిరము అని కూడాను అనేక మంది ఉచ్చరిస్తూ వచ్చారు. Quite a few people have described this as Mantanamu. ఈ మందిరము దేని నిమిత్తమై ఏర్పడినటువంటిది? Why is this described as Mandiramu or temple? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. జీవుడు దేవుడైనటువంటి జీవులకు ఈ దేహము ఒక మందిరంగా నిర్మించబడింది. It has been described as Mandiramu, a temple, because it is housing God inside. మందిరం అనగా దీనిని ఏ విధంగా మనం ఉపయోగించాలి? How should we use this temple? ఇది పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నిలయం. This is most sacred and divine house of the Lord. భగవంతుని నిలయమైనటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచుటకు ఏమాత్రం కూడా వీలు కాదు. It is not proper to abuse or misuse this temple of God. దీనిని సక్రమమైన మార్గములో, పవిత్రమైన మార్గములో దీనిని వినియోగించాలి. This has to be utilized and used in the proper way and in a sacred way. కనుకనే సత్కర్మలు, సదాచారములు, సత్చింతనలు సలిపే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ దేహము అని. That is why it is said that this body is meant for performing good actions. ధర్మాచరణ నిమిత్తమై నియమించినటువంటిది ఈ దేహము అని. This body is given in order to conduct ourselves on the path of శరీరవాద్యం righteousness. కలు ధర్మ సాధకం. This entire body is given for the purpose of performing righteous deeds. ఈ ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ దేహము. This body is meant for performing right action. అయితే ఈ దేహాన్ని సరియైన స్థితిలో మనం ఉంచుకోవాలి. But you have to maintain this physical body in a proper way. ఈ దేహము ఒక పనిముట్టు వంటిది. This is something like an instrument. ఈ పనిముట్టు కూడాను సరియైన స్థితిలో ఉండినప్పుడే మనము సంకల్పించుకున్నటువంటి పనిని సరైన రీతిగా ఉపయోగించుకోవచ్చును. When this instrument is in a fit condition, we can use it properly for the purpose for which we want ఒక to. పనిముట్టు పెన్ను మన దగ్గర ఉంది. Let us take the example of a pen. We are దీన్ని having. వినియోగించుకోవాలంటే దీన్ని సరైన స్థితిలో పెట్టుకోవాలి. If you want to use it, it must be in a fit condition. నిబ్బు సరిగా ఉంటుండాలి, ఇంకు దీనిలో ఉంటుండాలి. దీన్ని సరైన రీతిలో ఉంచుకున్నప్పుడే రాయడానికి కూడా ఒక ఉపయోగం అవుతుంది. You will be able to write it when there is ink inside the pen and when the nib is in a good ప్రతి condition. ఒక పనిముట్టు. Every instrument, అయితే ఆ కత్తి కూడాను సరైనటువంటి సూటిగా, సరైనటువంటి పదునుగా ఉండినప్పుడే అది సద్వినియోగం గావించుకోవచ్చు. sword is another instrument. Only when it is sharp, when it is in a fit condition, it could be కనుక used ఏ for- ఏ పనిముట్టు ఏ ఏ స్థితి యందు సరిగా ఉండినప్పుడే ఆయా పనులు మనం సక్రమంగా చేసుకోవచ్చును. We would be able to use the instruments properly only when all the instruments are in fit ఈ condition. దేహం కూడాను పనిముట్టే కనుక ఈ ధర్మాచరణ నిమిత్తమై ఈ దేహమునకు సరైన స్థితిలో ఉంచుకోవాలి. As this body is also an instrument for performing right action, we have to maintain this body and keep it in a fit condition. ఈ కత్తితో ఫలములో లేక కూరగాయలు ఇంకే విధమైనటువంటి చిక్కుబడినటువంటి గంటలో మనం తీసుకోవచ్చును, కోసుకోవచ్చును.
If you take a sword may be used for the purpose of cutting vegetables and such other things. అట్లు కాకుండా కత్తితో ఇనుమును కోయడానికి ప్రయత్నం చేస్తే ఈ కత్తి కూడా పదును తప్పిపోతుంది. Instead of that, if you use the sword to cut the iron or steel, then it will be అదే ineffective. విధముగానే ఈ దేహాన్ని ఏ కార్యములు యందు సద్వినియోగం గావించుకోవాలో దాని విచక్షణ జ్ఞానంతో దీన్ని వినియోగించుకోవాలి. Similarly, you should know and have the discrimination to use this physical body in a proper way. ఇక్కడ ఏ కార్యము చేయడానికి మనం పూనుకున్నా కూడా అక్కడ ఒక్క ప్రశ్నను మనం వేసుకోవాలి. For whatever work you want to use this physical body, you should put a question to yourself. ఆత్మస్వరూపుడైన బ్రహ్మను నేను I am the very embodiment of ఈ కాయములో నివసిస్తున్నాను. I am living in this physical body. కనుక ఆత్మస్వరూపుడైన నేను, బ్రహ్మస్వరూపుడైన నేను ఈ కాయముచే ఈ కర్మను నేను ఆచరించవచ్చునా ఆచరించకూడదా అని విచారణ చేసుకోవాలి. The question is, I am the very embodiment of Atma. I am the very embodiment of Brahma. Can I perform this action after being Brahma and Atma? ఈ కర్మ చేయతగినదా చేయతగనిదా అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు విచారించుకోవాలి. Is this action worthy of being performed or unworthy of being అప్పుడే performed? ఈ దేహాన్ని సద్వినియోగం గావించుకున్న వాడవుతావు. Then only you will be able to sanctify and use the body. ఈ properly. దేహం ఉన్నది కదా అని ఇష్ట ప్రకారం ఉపయోగించుకోరాదు. Just because you are having a physical body, you should not misuse it and use it in any way. దానినే ధర్మ విరుద్ధమైనటువంటి చర్యల్లో ఉపయోగించుకున్నట్టు అవుతుంది. If you use like that, it would be going contrary to the right action and ధర్మాచరణ righteousness. నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహము. This physical body is given to you for performing right action. దైవ మందిరంగా నిర్ణయించబడినటువంటిది ఈ దేహము. This physical body should be recognized as the temple of God. దీనినే మరొక పేరుగా క్షేత్రము అని కూడా చెప్తూ వచ్చారు. Another name given for this is Kshetramu, field. క్షేత్రం క్షేత్రజ్ఞ జ్ఞాతవాన్ విద్య అనగా క్షేత్రము అనేటువంటిది దేహము, దీనిని గుర్తింపబడేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, గుర్తించేటువంటి వాడు. This physical body is the field, and the one who recognizes this particular field is the నీవు Kshetrajna. క్షేత్రాన్ని గుర్తించేటువంటి వాడే కాని గుర్తింపబడేటువంటిది దేహమే. You are the one who has to recognize this physical body as a Kshetra, and నీవు not, గుర్తించేటువంటి వాడు you are the one who has to know it. కనుక నీవు దీనికి సాక్షిభూతుడిగా ఉంటుండాలి. You have to remain as a witness for this physical body. దీనిని సద్వినియోగంగా దీనిని అది అనుభవించడానికి తగినటువంటి అధికారిగా ఉంటుండాలి. You be an authority who can use this physical body in a చాలా proper way. పవిత్రమైన స్థితిలో దీనిని ఉంచుకోవాలి. You should maintain this in the most sacred way. కాశీని ఒక క్షేత్రము అంటాము, We describe Kashi, Banaras, బద్రీని ఒక క్షేత్రము అంటాము, and Badri also as తిరుపతిని ఒక క్షేత్రము అంటాము. Tirupati also has been described as a. ఈ క్షేత్రం అనేటువంటి పదమును వినియోగించుకోవడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner meaning of using this word to describe these places as Kshetra pilgrimage center? దైవ సంబంధమైనటువంటి యొక్క వాతావరణంతో కూడినటువంటిది. There is a divine environment in all these places of pilgrimage. కనుకనే దీనికి పవిత్రమైన స్థానముగా ఉంటేనే దీనికి క్షేత్రము అనేటువంటి సార్థక నామం ఉంటుంది. As this is a sacred place, it has been given that name Kshetramu or pilgrimage center. ఆ క్షేత్రములో నిరంతరము పూజలు, సత్కర్మలు, మంత్రములు, దీక్షలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. In all these pilgrimage centers, there will be worship, various types of worship performed for pleasing the Lord. అదే విధంగానే ఈ దేహం అనేటువంటి క్షేత్రం నుంచి సత్కర్మలు, సదాచారములు, సత్చింతనలు ఇలాంటి సేవల యందు పాల్గొని చేసుకోవాలి. Similarly, we should use this physical body, the temple of God, for performing good action, for thinking good సత్కర్మల things. యందు ప్రవేశింపచేయటమే ఈ క్షేత్రం యొక్క సరైన అంతరార్థము. The inner meaning of this physical body is that it must be put to good work, good action. క్షేత్రం అంటే రెండవ అర్థం కూడా ఉంటున్నది. There is one more meaning for this word Kshetra. పొలము అని ఉంటుంటాది రెండవ అర్థం. A second meaning is field. ఈ పొలములో మనం ఎట్టి విత్తనము నాటుదమో అట్టి ఫలమే మనకు లభిస్తుంది. The speciality of a field is whatever seeds you sow, the crop that you get would depend upon the seed. సంకల్పములు అనేటువంటి విత్తనములు నాటినప్పుడు సత్ఫలము అనేటువంటిది మనకు లభ్యమవుతుంది. If you sow good thoughts, you get
the fruits of good action. దుస్సంకల్పములు అనేటువంటి విత్తనములు నాటినప్పుడు ఇది మనకు ఒక విధమైన దుర్ఫలములే మనకు లభిస్తుంటాయి. If you sow the evil thoughts, you will get the evil fruit. పాప పుణ్యములు అనేటువంటి యొక్క బీజములు నాటుకునేటువంటి యొక్క ప్రదేశమే ఈ దేహం అనే క్షేత్రము. This field is the one wherein you sow the seeds of either the sin or virtue. లౌకిక ప్రపంచం లౌకిక భూములు యందు మనం లౌకికంగా ఆచరించేటువంటి యొక్క దీనిలో సరైనటువంటి కాలము సరైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం. Whenever you undertake cultivation in the fields, in the external fields, you will have to see the proper time. ఫలాని ఋతువునందు ఫలాని బీజంలే నాటాలి చల్లాలి అనేటువంటి ఒక ఇది పద్ధతి ఉంటుండాలి. The different aspects of cultivation like sowing seeds will depend upon the seasons, and you observe all the seasons. ఏ క్షేత్రమునందు ఏ పంటను పెట్టాలి అనేటువంటి యొక్క నియమం కూడా ఉంటుండాలి. And also there are rules which prescribe what type of crop can be raised in what type of field. ఎప్పుడు పడితే అప్పుడంతా ఆ పొలంలో విత్తనం చల్లడానికి వీలు కాదు. You can't go on sowing these seeds in season and out of season anytime that you like. అది ఒక కాల నిర్ణీతమైనటువంటి యొక్క దీనిని కలిగి ఉంటుంటారు. It is regulated by certain rules of time. కానీ ఈ శరీరం అనేటువంటి పొలం లోపల ఈ విధమైనటువంటి యొక్క నిర్ణీతమైనటువంటి కాలములు లేదు. But for this body which will be compared to the field, there is no such సర్వకాల time. సర్వావస్థలు ఎందుకును దీనిని సాగు చేసేటువంటి యొక్క అనుకూలం కలిగి ఉంటుండాలి. This field can be cultivated under all times, under all circumstances. రాత్రి పగలు కూడాను దీనిని సాగు చేసుకోవచ్చు. Throughout the day and night, you can go on cultivating this బాహ్య field of body. సంబంధమైనటువంటి పొలములు యందు విత్తనములు నాటినప్పుడు పంటలు పండవచ్చును లేకపోతే ఎండవచ్చును. In the external fields, agricultural fields, when you sow the seed, you may get crop or you may not get crop also. ఆశించినటువంటి యొక్క ఫలమును మనము పొందలేకపోవచ్చును. You may not realize your expectations in the outside కానీ field. ఈ శరీరం అనేటువంటి దీని యందు నాటుకున్నటువంటి యొక్క సత్సంకల్పంలో దుస్సంకల్పం అనేటువంటి పంట ఏమి చేసినా ఇది తప్పేటువంటిది కాదు. ఆ ఫలము తప్పక అనుభవించవలసి వస్తుంది. ఆ ఫలం మనం అందుకోవాల్సి వస్తుంది. The special feature of this physical body as the field is that whatever seeds you sow, good deeds, good thoughts or bad 100కి thoughts, 100 పాళ్ళు పంట పండుతుంది. you will have to reap the fruits 100%. ఏమాత్రం కూడా 0.5% కూడా తక్కువ కాదు. The crop can never be less even by 0.5%. ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతులనుచు ఊహలు వల్లి అలసిపోకు. Don't get tired and exhausted telling yourself, I am going to do this, I am going to do that. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంచిరో ఆ ఫలముల నీకు అందుచుండు. By sowing what seeds, you have been able to come to this particular place, and that is certainly depends entirely. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది ఎట్టు సాధ్యమగును. How can the crop be different from the seeds which you have sown? కనుక ఈ దేశమనేటువంటి పొలమునందు ఏ విత్తనములు నాటుతున్నామో అదే పంటనే మనం అనుభవించవచ్చు. You are going to reap the fruits and raise the crop depending upon the seeds which you have sown in this physical body. కనుక by your పంట thought. మన యొక్క సంకల్పం పైన ఆధారపడి ఉంటుండాలి. The crop depends upon your own thought process. పంట మన యొక్క కర్మల పైన ఆధారపడి ఉంటుండాలి. The crop also depends upon your own actions. కనుక ఎట్టి సంకల్పంలో అట్టి పంట. Whatever your thoughts be, the actions will also be the same. కనుక దేవ మందిరమైనటువంటి ఈ దేహమునందు సత్సంకల్పమైనటువంటి యొక్క బీజములే నాటుకోవటానికి తగినటువంటి అవకాశము. You should always make efforts to sow good seeds in this field which is a temple of దేహమును God. ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసుకోరాదు. You should not misuse this physical body in any way you like. నీ ఇష్టానుసారం దానిని అనుభవించరాదు. You should not go on enjoying in any way you like. నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి దీనిని సద్వినియోగం గావించుకోవాలి. You should properly put to the good use based upon discrimination. కనుక మనము ఈ దేహమును ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి విచారణ అత్యవసరం. It is very essential to
think and understand how to use this physical body in a proper way. దీన్ని సద్వినియోగం భావించుకోవాలని ఆశించేటువంటి వారు, The one who aspires to put this body to good use, సద్భావమును అభివృద్ధి గావించుకోవాలని ఆశించేటువంటి వారు, the one who aspires to always have good thoughts, సత్ఫలమును మనం పొందాలని ఆశించేటువంటి వారు, the one who aspires to have good fruit, రెండు విధములైనటువంటి మార్గాన్ని తూచా మనం అనుభవించాలి. they will have to observe two methods very clearly and strictly. ఆహార నియమము, That is విహార నియమము, ఈ రెండు కూడాను అత్యవసరము. the code relating to food and also to habits. ఆహార విహారములు ఇది సరి అయినటువంటి మార్గంలో మనం అనుభవించాలి. We have to take food and we should have good habits. ఎట్టి ఆహారమును మనం అందుకోవాలి, ఎట్టి ఆహారమును మనం స్వీకరించాలి అనేటువంటి విచారణ చేయాలి. We should also think what type of food should we partake. ఆకలి అయినప్పటికీ మనకు విరుద్ధమైనటువంటి ఆహారాన్ని మనం భుజించరాదు. Just because you have hunger, you should not satisfy it with any type of food. సాత్విక ఆహారమును భుజించాలి. You should always take sattvic food. ఒక చిన్న ఉదాహరణము, One small example. మనం ఒక మంట వేస్తాము. We just make a small ఎలాంటి fire. కర్రలు దానిలో వేసి మంట వేస్తామో అలాంటి పొగనే అందు నుంచి ఆవిర్భవిస్తుంది. The fire and the smoke that you get depends upon the type of fuel that you use. గంధపు చెక్కలు వేస్తే సుగంధంగా వస్తుంది దాని పొగ. If you use sandalwood as the fuel, you get the smell and the smoke. ఇంకా దుర్గంధంతో చేరినటువంటి కర్రలు వేసినప్పుడు ఆ దుర్గంధమే మనకు అందిస్తుంది. On the other hand, if you use fuel which emits bad smell, the ఎట్టి మంటలో అట్టి పొగ. smoke depends upon the type of fire that is there. ఎట్టి పొగలో అట్టి మేఘము. The clouds depend upon the type of smoke. ఎట్టి మేఘమో అట్టి నీరు. The water depends upon the type of clouds. ఎట్టి నీరు అట్టి వర్షము. The rain depends upon the type of ఎట్టి వర్షమో అట్టి పంట. the crop depends upon the type of ఎట్టి rain. పంటనో అట్టి వంట. The food that is prepared depends upon the crop ఎట్టి that is. వంటనో అట్టి తలంపు వల్ల వస్తుంది. The thoughts and the head depend upon the type of food that కనుక is మనము భుజించేటువంటి ఆహారమును పురస్కరించుకొని మన తలంపులు మంచి చెడ్డలుగా మారుతున్నాయి. all the thoughts, good or bad, come on the basis of the food that you కనుక take. ఆహార నియమము అత్యవసరము ఈ దేహమునకు. Therefore, you should strictly observe the code relating to the food. దేహ శుద్ధి జలముతో జరుగుతుంది. You can purify the body with water. మనశుద్ధి అనేటువంటి సత్యంతో జరుగుతుంది. You can purify the mind with the truth. కనుకనే సత్య మార్గమైనటువంటి యొక్క ఆహారం మనం భుజించినప్పుడే సత్య సంకల్పం మనలో ఆవిర్భవిస్తుంటాయి. Therefore, when you partake food which is associated with the truth, the thoughts also will be associated with the truth. కనుక ఈ పవిత్రమైనటువంటి దైవ మందిరంగా విశ్వసింపబడినటువంటి ఈ దేహం నందు మత్తు పదార్థము ఏమాత్రము మనం స్వీకరించరాదు. After believing this physical body as the temple of God, you should not partake any intoxicating food. రజోగుణ సంబంధమైన ఆహారం మనం స్వీకరించరాదు. You should not also partake food which is filled ఈ full of ఆహార alcohol. నియమం ఏమిటి? What is this code ఏది relating to? సాత్వికము అని మనం నిర్ణయించాలి. How can we decide what is sattvic food? ఏదో ఫలములు పాలు భుజించడం సాత్వికమని భావిస్తున్నాము. We are under the mistaken notion taking fruits and milk is sattvic food. అంత మాత్రమే కాదు సాత్వికము. That is not confined only to that. మనము ఫలములు పాలు ఇవంతా కేవలం ఒక్క ఇంద్రియంతో మాత్రమే అనుభవిస్తున్నాము. The milk and the fruits are enjoyed only by one sense organ. దేహము పంచేంద్రియములతో కూడినటువంటిది. The physical body is consisting of 5 sense organs. శబ్ద స్పర్శ రూప రస గంధము. That is the sound, touch, మనకు ముక్కు ఉంటుండాలి, smell and చెవులు ఉంటుండాలి, we got nose, we నోరు got ears, ఉంటుండాలి, we got కన్నులు tongue, ఉంటుండాలి, we got eyes. చేతులు ఉంటుండాలి. చేతులు స్పర్శ, Hands are associated with the touch. రూపము కన్నులతో చూడగలదు. The form can be seen by the eyes. శబ్దమును చెవులతో వినగలదు. The sound can be heard by the ears. గంధమును ముక్కుతో వాసన చూడగలదు. The smell can ఈ be done విధంగా by nose. పంచేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమును ఒక్క ఇంద్రియము ద్వారా ఫలము పాలు భుజించినంత మాత్రం సాత్వికం అవుతుందా? When the body is consisting of these 5 sense organs,
If you partake sattvic food only through one sense organ, all కనుక it మనం is right. భుజించే ఆహారము పంచేంద్రియములతో చేరుతుండాలి. So all the food that you partake through these five sense organs must be sattvic. కన్నులతో పవిత్ర దృష్టి అనేటువంటి యొక్క సాత్విక ఆహారాన్ని భుజించాలి. You have to look only at sacred sights through eyes. అంతేకాని కన్నులు ఉన్నవి కదా అని ఇష్ట ప్రకారం మనం చూడకూడదు. Just because you have got eyes, you cannot go on seeing దీనితో all అనేక and ప్రమాదములు కూడా గురి కావచ్చును. It leads you to many dangerous situations. కనుక పవిత్రమైన భావంతోనే ఈ దృష్టిని మనం ఉపయోగించుకోవాలి. Fill your vision with sacred thoughts. కానీ ఈనాటి యువకులు యందు కీచక దృష్టి అభివృద్ధి అవుతుంటాది. But today's youth are developing Kirchaka's vision. ఈ కీచక దృష్టికి తగినటువంటి ఫలితము తనను గ్రద్దలు గొత్తుకోవటమే. The result of having such Kirchaka's vision is, కీచకుడికి ఏ ఫలితమైంది? భీముడు గదం తీసుకుని తనను విరగొట్టాడు. what happened to Kirchaka? కనుక Bhima smashed his head దృష్టి in దోషం pieces. వలన ఏమాత్రం కూడా కలగరాదు. Therefore, we should not have a defective ఇది faulty vision. విద్యార్థులకు అత్యవసరము. This is an extremely essential thing for students. పవిత్రమైన భావంతో దృష్టిని, భగవత్ భావంతో దృష్టిని చూచినప్పుడే ఆ యొక్క కన్నుల యొక్క ఆహారము చక్కగా సాత్వికమైన ఆహారంగా ఉంటుంది. Only when you look at things with a sacred feeling, with a divine feeling, you will be able to get a divine look. and చెవులకు divine కొన్ని look. ఆహారం అత్యవసరము. And similar is the food partaken by పవిత్రమైన the ear. విషయాలే మనం వినాలి. We should always hear good దైవ things. సంబంధమైన విషయాలే మనం శ్రవణం చేయాలి. We should always listen to things associated with God. ఇతని యొక్క సంతోష వార్తను మనం స్వీకరించాలి. We should always hear things which are happy about others. ఈ విధంగా శ్రవణ దోషము లేకుండా మనం సాధ్యమైనంత వరకు చూసుకోవాలి. We should always protect ourselves from having దోషరహితమైనటువంటి యొక్క defective. శ్రవణాన్ని మనం స్వీకరించాలి. We should listen to things which are free from all అప్పుడే sorts of ఈ defects. ఇంద్రియ ద్వారా సాత్విక ఆహారాన్ని మనం ఆరగించినట్టు అవుతుంది. Then only we can say that we have partaken through ears sattvic food. మన ముక్కుల ద్వారా సుగంధమును మాత్రమే స్వీకరించాలి. Through our nose, we should always smell దుర్గంధమును స్వీకరించినప్పుడు ఆరోగ్యం దీంట్లో దెబ్బ తగులుతుంది. good and with good perfumes, not things ఇంతే which కాకుండా are. ఈ యొక్క స్వీకరించేటువంటి గాలి లోపల అనేక క్రిములు కూడా చేరుతుంటాయి. When you inhale, so many types of germs go into. ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి యొక్క గాలిని మనం పీల్చుకోరాదు. We should not inhale such which will spoil your health. విశాలమైన ప్రదేశమునందు పవిత్రమైనటువంటి గాలిని మనం స్వీకరించాలి. You should always go to a very, a playground or something like that and inhale. మనము good చేతులతో breeze. కూడా ఒక ఆహారాన్ని స్వీకరించాలి. With hands also, we should always take good అనగా food. దోషరహితమైనటువంటి కర్మలు ఆచరించాలి. All our actions must be free from any. అప్పుడే sort of ఇది defect. దైవ మందిరంగా రూపొందుతుంది. Then only our body would be a temple of God. వాగ్దోషము, దృష్టి దోషము, శ్రవణ దోషము, మనస్దోషము, క్రియాదోషము, ఈ పంచదోషములు మనం దూరం చేసినప్పుడు మనమే పరమాత్మగా మారుతాం. When we free ourselves from these five defects, defective talk, defective vision, defective listening, defective smelling and defective action, పంచదోషములతో నిండినటువంటి ఈ దేహాన్ని పవిత్ర ఆహారం స్వీకరిస్తున్నానని పాలు పళ్ళు స్వీకరించినంత మాత్రమున అది సాత్విక ఆహారం కాదు. when you are having all these five types of defective sensual partaking ఈ of food, పంచేంద్రియముల ద్వారా కూడా సాత్వికాన్ని మనం అనుభవించాలి. you should always partake through all these five sense organs only sattvic food. కనుకనే ఈ దేశం అనేటువంటి మందిరములకు 5 ద్వారములు ఉంటున్నవి. This physical body, which is a temple, has got 5 doors. ఈ ద్వారములు ఎందుకోసం నిర్మించారు? Why are these 5 doors given to this దైవ physical దర్శన body? నిమిత్తమై ప్రవేశించేటువంటి యొక్క దివ్య భక్తుల నిమిత్తం ఏర్పడినటువంటివి. Because this physical body is meant for ఒక్కొక్క use దేవములకు by devotees. దేవాలయములకు అనేక ద్వారములు ఉంటుంటాయి. For temples, there may be number ఈ of doors. ద్వారములో భక్తులే ప్రవేశిస్తుంటారు కానీ అన్యులు ప్రవేశించడానికి వీలుండదు. To all the doors of the temple, only devotees ఒక enter. చిన్న ఉదాహరణము, None else enter. Here is an example. మనం ఒక ఇల్లు కట్టుకున్నాం. We have built a house. చక్కగా సుందరంగా ఉంటుండాలి. It is beautiful. మనం అనేక ద్వారములు పెట్టుకున్నాము. We have put number ఈ of doors. ద్వారములు ఎందుకోసం మనం నియమించుకున్నాం? Why have we put these? so many మనము doors? మన బంధువులు మనవారు అందులో ప్రవేశించటము వెలుపల పోవటము ఈ అనుకూల నిమిత్తమై ద్వారములు పెంచుకున్నాం.
We have put so many doors for our own benefit and for enabling our own relatives and ద్వారం friends. ఉన్నవి కదా అని గాడిదలు పందులు కుక్కలు అన్నింటినీ లోపల ప్రవేశింపజేస్తామా? Are the doors meant for leaving pigs, donkeys and all sorts of animals inside the house? కాదు కాదు. అలాంటి ప్రవేశింపరానటువంటివి ఏమైనా అక్కడ వచ్చినప్పుడు ద్వారమును బంధిస్తాం. The moment such animals are likely to enter the house, you close the door and save yourself from the animals. ప్రవేశించదగినటువంటి వారు వచ్చినప్పుడే దాని ద్వారమును మనం తెరుస్తాము. We open the doors only when people who are worthy of entering into అదే the house విధముగానే are- ఈ దేహం అనేటువంటి దేవాలయం యొక్క ద్వారములు మనము పవిత్రమైన వాటికి మాత్రమే ప్రవేశించడానికి తగిన అవకాశం అందించాలి. Similar is the situation with this body. The doors of the body must be kept open only for sacred అప్పుడే thoughts and ఇది sacred దేవాలయం things. అనేటువంటి యొక్క సార్థక నామాన్ని అందుకోగలదు. Then only this physical body can be అప్పుడే rightly దీనికి called a క్షేత్రం temple. అనేటువంటి సార్థక నామం కూడా చెల్లుతుంది. Then only we can call this body justifiably as అట్టు a temple of కాకుండా God. ఇది ఒక క్షేత్రం అని చెప్పి అనుకుంటే ఇది క్షేత్రానికి విరుద్ధమైనటువంటి మార్గములను అనుసరించినప్పుడు ఇది క్షేత్రం కాలేరు. By merely calling this physical body as a temple, if it is not properly used, it is not justified by calling it a temple. ఆహారము అత్యవసరము ఈ యొక్క దేహం యొక్క సద్వినియోగానికి. For the protection and use of this physical body, food is very essential. ఇంకా విహారము, Then habits. మనము ఏ విధంగానటువంటి ప్రదేశములకు మనం వెళ్ళాలి, To ఏ what, విధమైనటువంటి యొక్క వాతావరణంలో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని చక్కగా మనం విచారించాలి. we should also deliberate and come to a conclusion to what type of place should we go. ఎట్టి వారితో మనం సంబంధ బాంధవ్యాన్ని మనం కలుసుకోవాలి, With what type of people, పెంచుకోవాలి. with what type of people should we have some relationship or దుస్సంగంతో some- మనం ఏమాత్రము దూరంగా ఉంటుండాలి. We should never be associated with evil దుష్టుల ones or యొక్క wicked తెలివిని మనం ones. దూరంగా ఉంచాలి. We would keep such wicked people at arm's length. కారణం ఏమనగా ఎట్టి సంఘమును మనం అనుభవిస్తామో అట్టి భావంలో మనలో ఆవిర్భవిస్తాయి. The reason is all sorts of thoughts depend కనుకనే upon the టెల్ type మీ of- యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. It is in this నీవు context, ఎలాంటి సంఘంతో కూడి ఉంటావో అలాంటి వాడిగా నీవు తయారవుతావు. as what you are going to be depends upon the company. It is said, tell me your company, I'll tell you what type of person you are. కనుక దుస్సంగమును దూరంగా ఉంచాలి. Keep the wicked company at a distance. తగినటువంటి యొక్క ఆచరణ ఎందే దీన్ని సద్వినియోగం చేయాలి. Use the body properly and put కానీ ఈనాటి యువకులు దుస్సంగము చాలా అభిరుచిగా ఉంటారు. Today's people are very fond of evil company, bad company. దుష్కర్మల్లో ప్రవేశించడం చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు. It is easy to enter and make friends with bad people and evil people. దురాచారములు చాలా సులభంగా జరుపుతున్నారు. It is the today's youth are undertaking to do bad deeds very easily. ఇది మానవ దేహములకు సరైనటువంటి యొక్క విలువ కాదు. This is not a proper value given to the physical body, which is so sacred. జంతువునాం నరజన్మ దుర్లభము. ఇంత దుర్లభమైనటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను మనం ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గములు పట్టటము ఇది మానవత్వానికి ఒక తీరని లోటు. After being born as a human being, which is so sacred, to use the time and the body for wrong things, it is rather a matter of కనుకనే shame. పవిత్ర ఋషులందరూ కూడాను ఈ దేహం చేత సత్కర్మలు ఆచరించే నిమిత్తమై భగవత్ చింతనలు చేసే నిమిత్తమై ఏకాంతమైన ప్రదేశములకు వెళ్లి అక్కడ తపస్సులు ఆచరిస్తూ వచ్చారు. That is why the ancient rishis and ascetics used to go to forests to keep themselves away from bad company and used to do penance. కానీ నా ఉద్దేశము అది కూడాను ఒక బలహీనతే. In my own view, even that is a type of weakness. ఒక చిన్న ఉదాహరణ, One small example. నీవు కోపాన్ని జయించాలి అని సంకల్పించుకున్నావు. You have resolved that you want to conquer anger. ఈ కోపాన్ని జయించాలి అని సంకల్పించుకున్నప్పుడు నీవు అరణ్యంలో పోయి కూర్చొని ఎన్ని సంవత్సరములు నీకు తపస్సు చేసినా ఈ కోపము జయించలేవు. If you want to conquer anger, if you go to a forest where no one dwells, you will not be able to achieve. ఈ కోపములకు కారణం ఏమిటి అని విచారించాలి. You have to find out the cause for anger. ఏ స్థానంలో నీకు కోపం ఆవిర్భవిస్తుండాలి? Under what circumstances do you become జన angry? సమూహంలోనే కోపం ఆవిర్భవిస్తుండాలి. Only in the midst of people you are likely to become angry. కనుక నీవు జన సమూహమునందే ఉంటుండి
ఆ కోపాన్ని నీవు అరికట్టడానికి ప్రయత్నించాలి కానీ ఏ జన సమూహము లేనటువంటి అరణ్యంలో పోయి కోపాన్ని అరికట్టనాలనుకుంటే అది నీ భ్రమణగానే ఉంటుంటాది. By remaining in the midst of people, if you conquer anger, you are really conquered. అరణ్యంలో ఉండినంత వరకు శాంతంగా ఉండవచ్చును. By merely going to forest, you... కానీ తిరిగి నీవు గ్రామంలో ప్రవేశించేటప్పటికి అది సిద్ధమ సుమతి అని ప్రవేశిస్తుంది. As long as you are in the forest, you might have conquered anger. The moment you enter into the village, the anger overtakes you. కనుక మన ఇంద్రియాన్ని అరికట్టాలనుకున్నప్పుడు ఇది ఒక కఠినమైనటువంటి తపస్సుగా గాని ఇంద్రియ నిగ్రహం కోసం ఏమేమో ప్రయత్నాలు కాదు, ఇవన్నీ కూడా కేవలం భ్రమలు. If you really want to achieve victory and conquer your sense organs, all types of these rigorous approaches are దేహం there. యొక్క రహస్యాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడు అది సులభంగా మనం అరికట్టవచ్చు. If you can understand the subtleties of this physical body, you will be able to conquer. దేహం all యొక్క your రహస్యాన్ని గుర్తించకుండా ఎన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం ఉండదు. Without understanding the mystery and the subtle secrets of the physical body, whatever efforts you do, it would be a waste. మనం కొత్త కారు కొన్నామంటే ఆ కారును ఏ విధంగా వినియోగించాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ పెట్రోల్ వేయాలి, ఎక్కడ ఆయిల్ వేయాలి, ఎక్కడ బ్రేక్ వస్తా, ఇవన్నీ చక్కగా మనం గుర్తించినప్పుడే ఆ కారు సద్వినియోగం అవుతుంది. Suppose you buy a new car, only when you recognize how to use that particular car, where is the brake, where is the steering, and where to put the petrol. నా సొంతం డబ్బు పెట్టి నేను కారు కొన్నాను, I have put my నా own money పేరుతో and ఇది bought. రిజిస్ట్రేషన్ అయింది, It is registered in ఇది my నా name. కారు అని నీవు స్టీరింగ్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తే నీకు ప్రమాదమే, బయట వారికి ప్రమాదమే. Just because it is your own car, if you use the steering in the wrong way, you are going to cause నీ damage సొంతం for కారు the... అయినప్పటికీ and harm నీవు yourself. దానిని ఎట్ట వినియోగించాలి అనేటువంటి ఒక విధానాన్ని నీవు మొట్టమొదటి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. You might be the owner, but you should know how to use it properly and in what way you can use it to get the maximum benefit out of this car. కనుక ఆ విధమైనటువంటి యొక్క వినియోగించుకునే విధానం తెలుసుకుండా పోవటం చేతనే ఈ విధమైనటువంటి కష్ట నష్టములకు గురి అవుతున్నాడు మానవుడు. Man is becoming and facing so many problems because అనేక ప్రమాదములకు అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు. and he is also becoming a victim of lack of peace and అనేక various రోగములకు worries. గురి అవుతున్నాడు మానవుడు. And also he is becoming a victim of ఒక్కటి disease. మాత్రం మనం చక్కగా గుర్తించాలి, One thing you should properly దైవ recognize. నిర్ణయానికి ఎవరు కూడా విరుద్ధం చేయడానికి వీలు కాదు. It is impossible to go against అది the will of తప్పని God. శాసనం. God's will cannot be. ఆ శాసనం మార్చుకోవడానికి ఎవరికీ వీలు కాదు. It is impossible for any person to go against the law of the Lord. మనం దేహాన్ని పోషించుకుంటున్నాం, We are taking care of our ఈ physical దేహం body. జడవెట్టవుతుంది అని అనేక మంది వాదించవచ్చును. Many people may argue, how can you call this physical body ఇది as కేవలం inert? జడమైనటువంటిది ఈ దేహము. This body is after all inert. జడమైన దేహం అయితే ఎట్ట పెరుగుతుండాలి అని మనం సందేహం రావచ్చు. You may get a doubt if it is really inert. How is it growing? పెరగడానికి ఏమి పెద్ద కారణం కానక్కర్లేదు. For such kind of growth, నిత్యము ఇల్లు ఊడ్చి ఇంటి చెత్త తీసుకుపోయి ఒక దిబ్బలో వేస్తుంటుంటే ఆ దిబ్బ ఒక నెల లోపల పెద్దగా పెరిగిపోతుంది. even if you are putting the dust collected from your house after sweeping, over a period of time, అతనే it ఈ becomes a జడమైన big heap. దేహానికి నిత్యము భోజనము, టిఫన్లు, కాఫీలు ఈ చెత్తనంతా వేస్తుంటే అది పెరుగుతూ ఉంటుంది. అది The same thing is the case with this inert body. Because you are putting breakfast and food and day after day, జడం it is growing. పెరగదనుకోవటం చాలా తప్పు. జడం కూడా పెరగడానికి అవకాశం ఉంటుండాలి. పుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది? How did this become conscious? అయితే ఈ చైతన్యానికి ఒకటి ఆధారం ఉంటుండాలి. There is a basis for this. ఆ చైతన్యం యొక్క ఆధారం చేతని ఈ జడం కూడాను అటు ఇటు తిరుగుతూ ఉంటుండాలి, మాట్లాడుతుంటుండాలి. కాబట్టి దీనికి ఏమైనా ఒక ఆధారం ఉండాలి కానీ అవి జడమే కదా. Headlights are inert. If they are burning and they are లోపల setting light, బ్యాటరీ ఆ యొక్క కరెంట్ ఉండటం చేతనే హెడ్ లైట్స్ జడమనేటువంటి వెలుగుతూ ఉన్నాయి. because the power is supplied by the batteries, you can get the light through this floodlight. ఆ కార్ లోపల హారన్ చెప్తుండాలి, ఎవరైనా దారి విడ్చండి విడ్చండి అని హారన్ చెప్తుండాలి. There is a horn in the car. It produces sound. ఈ హారన్ జడం కదా, ఈ సౌండ్ రావడానికి కారణం ఏంటి? లోపల కరెంటే. And you may just say, this horn is inert. How is it is producing sound? ఇంకా ఇంజిన్ లో చూస్తే అన్ని ఇంజిన్ లోపల ఆ బోల్ట్స్, నట్స్, స్క్రూస్, పిన్స్, బెల్ట్స్ అంతా కూడా పని చేస్తున్నాయి. Take engine. There are bolts and nuts. స్టార్ట్ చేసేటప్పటికి అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి. The moment you start the engine, it starts ఇవి functioning. జడమే కదా. ఈ విధంగా కదలడానికి కారణం ఏమిటి?
All these nuts and bolts are inert. But how is it that the car is able to కరెంటే. move? There is power inside. అదే విధంగానే ఈ దేహం అనేది ఒక కారు. Similar is the situation. This ఈ physical కన్నులు body may be అనేటువంటి compared to a హెడ్ car. లైట్స్ Eyes are headlights. చూస్తున్నాయి. They are seeing. మన నాలుక ఒక హార్న్. Tongue may be compared to a horn. ఇది అరుస్తుండాలి, మాట్లాడుతుండాలి. This is talking, producing sound. మన చెవులంతా కూడా లౌడ్ స్పీకర్స్. Our ears may be compared to loudspeakers. దీంట్లో కరెంటే లేకపోతే స్పీకర్ పెట్టి ప్రయోజనం ఏమిటి? If there is no current inside the ఈ physical అన్నిటికీ body, లోపల కరెంట్ ఒకటి ఉంటుండాలి. for all these inner things, there is అదే current which is, ఆత్మ. and that current is ఈ Atma. ఆత్మ యొక్క శక్తి చేతనే జడమైన దేహము అన్ని పనులు చేస్తుండాలి. This inert physical body has been able to function different functions because there is Atma ఒక which is మ్యాగ్నెట్ making, ఉంటుండాలి. there is a particular magnet. ఆ మ్యాగ్నెట్ పక్క లోపల ఇనుప ముక్కలు పడేశాం. There is a magnet and there are iron filings. ఆ మ్యాగ్నెట్ ఇటు తిప్పితే ఆ యొక్క ఇనుప ముక్కలు దాని వైపునే పరిగెత్తుతాయి. When you move the magnet, the iron filings move. ఆ in ఇనుప same ముక్కలు direction. అటు తిప్పితే ఆ మ్యాగ్నెట్ దాని వైపునే ఈ ఇనుప ముక్కలు The పరిగెత్తుతాయి. iron filings also move to whichever direction you ఇనుప turn the ముక్కలు magnet. జడమైనటువంటివి కదా. Iron filings are ఈ inert. పరిగెత్తడానికి ఏది ఆధారం? How is it that they are ఆ moving? మ్యాగ్నెట్. It is the magnet which is causing them to అదే move. విధముగానే భగవంతుడనేటువంటి ఆత్మస్వరూపుడు ఆ మ్యాగ్నెట్ గా లోపల ఉంటుండి అన్నింటి చేత అన్ని పనులు చేస్తున్నారు. The divine Lord who is dwelling inside the body is అంతేకాని making this perform జడము different. కేవలము ఒక దేహము జడమైనటువంటిది. But this physical body is all the same, ఈ only inert. జడమైన దేహానికి అనేక రకములుగా మనం అలంకారాలు చేస్తున్నాం. This physical body is being decorated in a number of ఎన్ని ways. అలంకారములు చేసినప్పటికీ తాత్కాలిక తృప్తిలే కాని భగవంతుడిచ్చినటువంటి ఒక అలంకారం ఇది మార్పు చేయడానికి వీలు కాదు. All these artificial decorations which are done to this body, they are after all temporary. ఎన్ని They can never be పౌడర్లైనా compared. వేసుకోవచ్చును, ఎన్ని స్టోలైనా వేసుకోవచ్చు. భగవంతుడిచ్చిన రంగును మాత్రం ఎవ్వరు కూడా మార్చడానికి వీలు కాదు. Whatever cosmetics and perfumes you use, you cannot change the color given by God. కనుకనే అదే సత్యమైనది, అదే నిత్యమైనటువంటిది. This is truth. This is a permanent thing. అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ప్రతి మానవుని యందు ఉంటుండాలి. Every human being has within him such permanent అది and such a truth. తమ తమ కర్తవ్య నిమిత్తమై ధరించినటువంటిది ఈ దేహము. This physical body is given to perform one's functions and duties. కనుక దేహమే నిత్యమని, దేహమే నేనని ఈ విధమైనటువంటి పెడమార్గంలో మనం ప్రవేశించరాదు. We should not go the wrong way with the belief this physical body is permanent and this is ఈ self-truth. దేహములకు 3 రకములైనటువంటి దోషములు ఉంటున్నవి. There are 3 defects associated with this ఒకటి physical body. ఏమిటంటే తాను కానటువంటి దాన్ని తానుగా భావిస్తుండాలి. One defect is it considers things which are not really its as its own. తనవి కానటువంటి వాటిని తనవిగా విశ్వసిస్తుండాలి. It also believes people as its own who really do not believe to that belong to that body. అనిత్యమైనటువంటి యొక్క వాటిని సత్యంగా విశ్వసిస్తుండాలి. And it also considers untruth ఇవే as 3 truth. దేహములు, 3 దోషములు. These are the 3 defects. ఈ దేహమే నేనని భ్రమిస్తున్నాడు మానవుడు. Man wrongly believes that he is the physical body. దేహమే తాననుకున్నప్పుడు ఇది నా దేహమని ఎందుకు చెప్పాలి? If you are really the physical body, why should you say this is your body? నా బాడీ అనుకున్నప్పుడు, నా దేహం అనుకున్నప్పుడు నీవు వేరు, దేహం వేరు కదా. When you say this is my body, you are different from the body. ఇది నా కర్చీఫ్, This is my kerchief. నా కర్చీఫ్ నాకు దూరంగా ఉంటుండాలి. I throw this kerchief and it is distant అదే from me. విధంగానే నా దేహం అనుకున్నప్పుడు దేహం నీకు దూరంగా ఉండాలి కదా. And when you say that this is my body, body must be different from you. కాబట్టి దేహమే నేను ఎట్ట చెప్పగలను? But how can you say that you are the ఇది body? ఒక దోషం. This is the first defect. ఈ దేహమే నేను అనుకోవటమే ఈ దోషములకు మూల కారణం. The first defect is that you are identifying yourself with the physical body. అయితే జగత్తునందు ఇది నా భూమి, ఇది నా ఇల్లు, ఇది నా కారు, నా వస్తువు అని అనేక రకముగా నావి 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 అనేటువంటి భావంతో మనము మోసపోతున్నాం. In the world, we go on telling, these are my field, this is my wealth, this is my body, this is my house, and we are full of this ఎంత my. వరకు For how long are you having ఇల్లు this wealth? కట్టావు, ఇది నాదనుకున్నావు, అమ్మి వేశావు, అది నీది కాదు. You have constructed a house and you said that that was yours. You have sold it off. కారు No నాది longer it is yours. అనుకుంటున్నావు, ఉపయోగించుకునేంత వరకు నీది, తదువారి నీది కాదు అమ్మి వేసిన తర్వాత. As long as you use the car and you own it, it is yours. Once you sell it, it is no ఇవి longer yours. క్షణభంగురమైనటువంటివిగా విశ్వసించి
ఇది నావి నావి అని మనం దాని నిమిత్తమే అభిమాన మమకారములు పొందుతున్నాము. Towards such transient things, we develop so much of attachment and start thinking ఏది that they నీవు are కాదు, mine. ఏది నీవు కాదు. Nothing is yours. దేహమా నీవు కాదు. You are not the body. నీవు కానటువంటి దేహముకు సంబంధించినటువంటి పదార్థములంతా నీవెత్తవుతాయి. How can those things which belong to the body be yours? ఇది అంతా కేవలం ఒక మాయ చేత కప్పబడి, This is all covered by illusion. కేవలం మమత చేత నింపబడి, It is also filled with that possessive భ్రాంతి చేత delusion. నడుచుకుంటూ వస్తున్నాయి. And all these are moved by various ఇవన్నీ types of మధ్యలో delusion. కదిలిపోయేటువంటి మేఘముల వంటివి. These are all passing clouds which come and go. in పెండి the middle. కాకపురపు ఎవరు భార్య ఎవరు భర్త ఎవరు చెప్పలేరు. Before marriage, who is husband and who is wife? No one can పుట్టక tell. పురము తల్లి ఎవరో కుమారుడు ఎవరో ఎవరు చెప్పలేరు. Before birth, who is father, who is the son? No one పుట్టిన knows. తరువాతనే ఇతను నా కుమారుడు అంటాం. Only after birth you say that he is my son. వివాహం జరిగిన తర్వాతనే ఈమె నా వైఫ్ అంటాము. Only after marriage you say she is my wife. అంతఃపురం వారెవరు నీవెవరు. Before marriage, who was she? and who ఇవన్నీ was he? మధ్యలో కలిసినటువంటి మేఘములే కదా. In the middle only these relationships are established like passing clouds. కనుక ఒకదానికొకటి ఏమాత్రం కూడా శాశ్వత సంబంధాలు లేవు. There is no permanent relationship between these things at all. నావారు నావారు నాది నాది అనుకుంటున్నాము. You go on telling these are my people, అదే my దేహ people. భ్రాంతి. This is the ఎవడు కూడా వచ్చే సమయంలో ఇంత బట్టైనా తీసుకుని రాడు. this is the physical delusion of the body. When you are coming, you have not brought even a single piece of cloth. పోయే సమయంలో అడ్రస్ అయినా ఇచ్చిపోడు. While going, you don't leave even your address where you are going. నిజంగా నీ వాడైతే నీకెందుకు అడ్రస్ ఇవ్వకూడదు, ఎక్కడ పోతున్నానని చెప్పకూడదు. If only they are yours, why should they not give you the address where they are going? ఏది నీవు కాదు. Nothing is yours. కానీ ఈ నిత్యలోకమునందు సత్యమైన తత్వాన్ని మనం విస్మరించి అసత్యమైనటువంటి దానిని విశ్వసించే మనం ఈ అవస్థలకు గురి అవుతున్నాం. We are coming to all these problems and trials and tribulations because in the impermanent world, we think that these are all permanent నీవు things. ఎప్పుడూ నీవే. You are always yourself. నీవు ఎవరివాడు కాదు. You belong to none. ఎవరు నీవారు కాదు. No one else is yours. ఉన్నదే ఒక్కటి. There is only one thing. ఏకం that is- సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా మనం భావిస్తున్నాము. There is only one truth. We are thinking it in many forms and ఒక్క ఇంటి యజమానుడు ఉంటాడు. there is one person in the elder of the వైఫ్ family. వస్తుంది, భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది. Wife comes and addresses him as my dear husband. బిడ్డ వస్తుంది, మై డియర్ ఫాదర్ అంటాడు. The daughter comes and addresses him as my dear father. తల్లి వస్తుంది, మై డియర్ సన్ అంటాది. The mother comes and addresses him as my dear son. కోడలు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది. The daughter-in-law comes and addresses him as my dear father-in-law. ఇవన్నీ దేహానికి సంబంధించినటువంటి యొక్క పేర్లే తప్ప వ్యక్తివు ఒక్కడే. All these relationships are based upon కొడుకు the తానే, physical body. తండ్రి తానే, మామ తానే, అన్ని తానే. But there is only one person. He is the father. he అదే is the mother, he ఏకం is the son. సత్ విప్రా బహుదా వదంతి. ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధం చేత దానిని పిలుచుకుంటూ వచ్చారు. This is the meaning of the fact that there is only one truth, but different people call in a different అతనే way. అనేక విధములైన సంబంధంగా అనుభవిస్తూ వచ్చారు. Different types of relationships are established with single body. ఏకోహం బహుశ్యాం. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేకంగా రూపొందుతున్నది. I am one and I have multiplied myself into many things. ఈ అనేకత్వంలో ఉండినటువంటి ఏకం ఒక్కటే. The unity in all this diversity is only one. ఉన్నది ఒక్కటే. There is only one thing which is really అదే హీరో. that is the hero. ప్రపంచమంతా ఒక జీరో. The entire world is a big ఈ zero. హీరోకు ప్రక్కలో పెడితే 10 అయిపోయింది. When you put this zero besides one, it becomes 10. ఇంకొక జీరో పెట్టేస్తే 100 అయిపోయింది. If you put one more zero, it becomes ఇంకో 100. జీరో పెట్టేస్తే 1000 అయిపోయింది. Put one more zero, it becomes ఈ 1000. జీరోస్ కంటే ఎక్కడి నుంచి విలువ వస్తుండాది? How are these zeros getting value? ఈ హీరో నుంచినే జీరోస్ కొంత విలువ వస్తుండాది. All these are zeros are getting value because హీరో of this zero. తీసేస్తే అంతా జీరోనే. You remove the hero, all these zeros have no value, they are కనుకనే zeros. దైవత్వమే, దైవశక్తియే, దైవమే హీరో. Divinity, divine power and divine ఈ దేహ భ్రాంతి, ఈ మనోభ్రాంతి, ఈ బుద్ధి భ్రాంతి, ఈ లోక భ్రాంతి, ఇవన్నీ కూడా అన్ని జీరోలే.
The delusion of the body, delusion of the mind, delusion of the intellect, all these are all అయితే zero. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. But at the same time, we have to discharge our duties. దీనిని వదలనక్కర్లేదు. We should never give it up. నీ బిడ్డను నీవు పోషించేటువంటి కర్తవ్యం నీది. It is your responsibility and duty to take care of your own children. కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ పారమార్థిక దృష్టిని మనము చెలించకుండా చూసుకోవాలి. While discharging our duties, we should never forget the పారమార్థిక paramount. దృష్టితో వ్యావహారికమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి. The worldly life has to be enjoyed, keeping a ఈ paramount. లోకంలో ఉండినంత వరకు లోక సంబంధమైనటువంటి నియమాన్ని అనుసరించాలి. As long as you live in the world, follow the code associated with ఎన్ని the world. అనుసరించినప్పటికీ మన యొక్క లక్ష్యము ఒక్కటిగానే ఉంటుండాలి. While doing all the things, our goal and purpose should ఏది not be మనది forgotten. కాదు. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. లోకంలో అన్ని కూడాను ఏనాటికైనా కూడాను మార్పు చెందినవి. In the world, everything undergoes change. కనుకనే ఇట్టి మార్పు చెందేటువంటి యొక్క మనసును ఏ విధంగా కలిగి ఉంటున్నాం. How can you believe this mind which ఈ undergoes ఆహార change? విహారం చేతనే ఈ దేహము ఇన్ని రకములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటుండాలి. All these changes of this physical body are based upon the ఎన్ని food and మార్పులు habits. చెందిన వ్యక్తిత్వం ఒక్కటే. Whatever physical changes come about, the inside person is కాలానుగుణ్యంగా one. దీనికి పేర్లు రూపములు మారుతూ వచ్చాయి. Depending upon the change in the time, the form changes and also the పసిబిడ్డగా పుట్టినప్పుడు ఇది కేవలం ఒక చైల్డ్ అని పిలుస్తూ వచ్చాం. when it is born, it is described as child. 10 సంవత్సరములకు పెరిగేటప్పటికి ఇతను బాయ్ అని పిలుస్తూ వచ్చాం. After 10 years, you call the same thing as boy. 30 years అయ్యేటప్పటికి ఇతను మ్యాన్ అని పిలుస్తూ వచ్చాం. After 30 years, you call the same entity as man. 75 years వచ్చి గ్రాండ్ ఫాదర్ అంటున్నాం. After 75 years, you call the same ఈ body as చైల్డ్ grandfather. బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. This child, man, the boy, man and grandfather is only one. ఈ వివిధమైనటువంటి రూపనామము చేతనే వివిధమైన సంబంధములను మనము ఆవిర్భవిస్తున్నాం. These changes are only with reference to name and form and ఇది our, కేవలం ఒక భ్రాంతులే. these are all different types ఈ of delusions. భ్రాంతులకు ఆధారమైనటువంటిదే ఈ దేహము. This physical body is the basis of all these కనుక delusions. దేహము ఇది ఒక శాస్త్రమని ఇది ఒక సత్యమని దీనిని అనేక రకములుగా మనం విశ్వసించటము ఇది ఏమాత్రము చెల్లదు. It is not proper to firmly believe that this physical అయితే body is a ఉండినంత permanent వరకును entity. పరాధీనం కాకుండా రోగములకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి కర్తవ్యం మంది. But you'll have to take care of the physical body so that you may not have to depend upon someone else and come to various ఈ problems. పనిముట్టును మనము తగినంత వరకు పనికి తగినటువంటి రీతిగా మనం మార్చుకోవాలి. You have to keep this physical body as an instrument fit for performing action. నీరు దాటి తెప్ప నిప్పులో పడవే. The moment you cross, నీరు దాటేంత వరకును నదిని దాటేంత వరకును మన యొక్క పడవ చిల్లులు పడకుండా శిథిలము కాకుండా చూసుకోవాలి. until you cross the ocean, cross the river, you'll have to take care of your ship free from all sorts of మనం defects or ఎంతకాలం flaws. ఈ జీవితం అనేటువంటి నదిలో ప్రయాణం చేసినప్పటికీ పడవలో మాత్రము నీరు చేరకుండా చూసుకోవాలి. For whatever duration you may live a life, but do not allow the water of worldliness పడవలు to get నీటిలో into. వేయి కానీ నీరును మాత్రం పడవలో వేయి. నువ్వు Put the boat into the water, but don't allow the water to enter into the నీవు boat. సంసారంలో ఉంటుండు. You live in ఈ the world. కర్తవ్యాలను నీవు అనుభవించు. You also enjoy all the things related కానీ to the దాన్ని body. నీ మనసులో పెట్టుకుని బాధించదు. But do not worry yourself and get attached to దాని the world. వలనే రోగములు అభివృద్ధి అవుతున్నాయి. All the diseases come because of that kind of attachment. నీవు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. You stay where you are. నీవు దీనిని ఒక పనిముట్టుగానే విశ్వసించాలి. Consider the body as only an instrument. అంతేకాని నీవు కర్తవ్యాన్ని ఆచరించు అంతే బాధ్యతలంతా కూడా అన్న మనసులో పెట్టుకుని ఊరికి విచారం చేసి అనారోగ్యానికి గురి కాకూడదు. Discharge your duties. Don't accept unnecessary responsibility and worry yourself. కనుక and work. దేహాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలనుకున్నప్పుడు ఆహార విహారములు అత్యవసరం. If you want to keep your physical body in a fit condition, observe the rules relating to food and habits. కనుక ఈ దేహం ఒక పనిముట్టుగా మనం విశ్వసించి Believe that this body is an important మనం instrument. ధరించినటువంటి వస్త్రంగా మనం
స్వీకరించి consider this body as a vesture. ఈ వస్త్రములో చేరినటువంటి మాలిన్యాన్ని అప్పుడప్పుడు దీన్ని పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి. Make efforts to cleanse your physical body associated. మనం ధరించిన దేహము వస్త్రము మాలిన్యం అవుతుంది. The clothes which you wear become dirty over a ఏం period of. చేస్తున్నాం? దోబీకి వేస్తున్నాం. What are you doing with such clothes? You are giving it for the దోబీ ఏం washerman. చేస్తున్నాడు? What is it? మాలిన్యాన్ని తీసుకుని వచ్చేసేస్తున్నాడు. Washerman is removing the dirt from the దీని clothes. యొక్క సహజం ఏమిటి? దీని రంగు ఏమిటి? ఇది సహజ రంగు తెలుపు. What is the natural color of this cloth? It is white. ఇది సహజ కలర్ రంగు. This is natural color. కానీ మనం ఉపయోగించుకోవటం వల్ల ఇది కొంచెం వేరే రంగుగా మారుతుంది. When you use it, its color undergoes a change. ఈ మారినటువంటి యొక్క ఈ మాలిన్యంతో కూడినటువంటి ఈ వస్త్రమును సాకలికి వేస్తున్నాం. When it becomes dirty, you are putting it to the washerman for wash. సాకలి దీన్ని మాలిన్యం తీసుకుని వస్తున్నాడు. The washerman removes the dirt and gets it back to you. మనం అనుకుంటున్నాం భ్రాంతి చేత సాకలి దీన్ని తెల్లగా చేసుకుని వచ్చాడు అని. On account of your delusion, you think that washerman has made this a white cloth. తెలుపు దీని స్వభావమే. Whiteness, it is its ఈ natural కొత్త రంగు color. సాకలి ఇవ్వలేదు. The washerman has not given a new color to that. సాకలి చేసిన పని దీని మాలిన్యాన్ని దూరం చేశాడు. All that the washerman has done is, he has removed the dirt. అదే విధంగానే మనం ఈ ధరించినటువంటి యొక్క దేహము ఇది సహజమైనటువంటి యొక్క రంగే, This physical body is, సహజమైన స్వభావములే. it is natural for this physical కానీ body. మనం అస్వభావంలో దీన్ని వినియోగ పెట్టుకోవడం చేత ఇందులో మాలిన్యం చేరిపోతున్నది. When you put this to a wrong use, then the dirt accumulates. దానిని భగవత్ చింతన, భగవత్ ప్రేమ, భగవత్ ధ్యానము అనేటువంటి చాకలికి వేసినప్పుడు అది పరిశుద్ధమైపోతుంది. But when you think of the Lord, chant His name and do japa tapa, భగవంతుడు చాకలివాడు God may be compared to washerman. అనగా నీ హృదయాన్ని పరిశుద్ధము గావించేటువంటి వాడు. He is the one who purifies your కనుక heart. నీ హృదయాన్ని భగవంతునికి అప్పచెప్పు. You offer your heart to God. తానే దాన్ని శుభ్రపరుస్తాడు. He will cleanse it, purify it. అట్టు కాకుండా నీ మాలిన్య వస్త్రాన్ని ఎవరికి వేసి పరిశుద్ధం గావించుకోవాలో ఆ విధానాన్ని నీవు గుర్తించుకోకుండా వస్త్రాన్ని తీసుకుపోయి మంగళవాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు? Instead, without knowing to whom these clothes will be given for washing, if you give it to a barber, how can he clean it? కనుక వస్త్రం శుభ్రం చేయాలంటే చాకలికే వెయ్యాలి. If you want to clean the clothes, give it to నీ washerman. హృదయం అనేటువంటి పరిశుద్ధం కావాలంటే భగవంతునికే అప్పచెప్పాలి. If you want to purify your heart, దీన్ని offer it to మరొకరు God. శుభ్రం చేయలేరు. No one else can cleanse it. కనుక ఈ దేహము సద్వినియోగపరుచుకునేటువంటి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ దేహము సత్కర్మ చేత సార్థకమవుతుంది. When you put this physical body to proper use by proper ఇది action, ధరించినటువంటి it gets కేవలం sanctified. వస్త్రం వంటిది. Consider this as the thing worn by you. కనుక దేహము ఇది ఒక ఉపాధి. This దేహమే నీవు కాదు. you are not the body, it is only an instrument. కాన ఈ నేను కానటువంటి దేహాన్ని నేనుగా భావించుకోవటమే ఒక అజ్ఞానము. It is ignorance to consider yourself as body, as really ఈ you are not the body. అజ్ఞానాన్ని నిర్మూలము గావించుకున్నప్పుడే నీవు జ్ఞానభాస్కరుడుగా ప్రకాశిస్తావు. You can shine as a splendorous sun of wisdom only when you are free from this ignorance. విద్యార్థులారా, దేహతత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. Dear students, undertake to recognize the principles underlying the physical ఈ body. దేహానికి మరికొన్ని ఆధారాలు ఉంటున్నాయి. There are a few more things which form the basis of the ఈ body. దేహం కేవలము ఒట్టి బట్టవలే లేదు. It is not like something మనం like, ఒక షర్టును ధరించామంటే దానికి అనేక రకమైనటువంటి యొక్క భాగాలంతా ఉంటున్నాయి. if you take a shirt, it has got different parts. ఇక్కడ కలర్ ఉంటుంటాది, కాలర్. There is a collar. ఇక్కడ షోల్డర్స్ అంతా ఉంటాయి, షర్ట్స్ అంతా, ఈ చేతులంతా ఉంటాయి, There are this arm. There are the పాకెట్స్ shoulders. అంతా ఉంటుంటాయి. There are pockets. దీనికి అనేక రకములైనటువంటి యొక్క అంగాలు చేరి ఉంటుంటాయి. There are different parts. for అదే this విధంగా ఈ shirt. దేహమునకు ఏ విధంగా అంగాలు ఉంటున్నాయో అదే విధంగానే అంతర అంగాలు ఇంద్రియాలు కూడా ఉంటున్నాయి. Similarly, there are inner sense organs which are different parts of the ఈ body. ఇంద్రియాలతో పాటు దీనికి ప్రధానమైనటువంటి యొక్క మనసు కూడా ఉంటుండాలి. Along with the sense organs, there is the mind also, which is the mind. ఇంద్రియమును మనస్సును సరైనటువంటి స్థితిలో ఉంచేటువంటి బుద్ధి కూడా ఉంటుండాలి. You have also the intellect which keeps the mind and the sense organs under control. ఈ మైండ్ అనేటువంటిది ఎట్లా ఉంటుంటారంటే మనం జోబి లోపల ఏదో ఒక పదార్థం వేసుకున్నాం, Suppose you have put something in your pocket, లేక ఏదో ఒక ప్రసాదం ఇచ్చేటప్పటికి లడ్డు నీవు జోబిలో పెట్టుకున్నావు.
Something like laddu is given as prasadam. You have put లడ్డు it in a pot. లడ్డుగానే ఉంటుంది. అది లడ్డు చేయబడినటువంటి ఒక ఆయిల్ ఈ షర్ట్ అంతా పాడు చేసి పెట్టింది. The oil of the laddu has spoiled your shirt. లేదు ఏదో ఒక ఒక్కనో లేక ఒక పోకనో లేక విధమైనటువంటి యొక్క లవంగాలు ఇలాంటి జోబిలో వేసుకున్నావు. It may be a nut, it may be a clove. You have put it నీవు in your మర్చిపోయి shirt. చాకరికి వేసింటే అక్కడ ఒక కర్ర పుట్టేసేస్తుంది. When you put it to washerman, if he does not take it out, there is a mark made కనుక on ఈ మార్పులంతా రావడానికి కారణం మన సంకల్పాలే. All these marks are brought about by our own thoughts. కనుక సంకల్పాలను సక్రమైన మార్గంలో కూడా పెట్టుకోవాలి. Put your thoughts in the ఈ proper దేహం path. అనేటువంటి వస్త్రం అనేక అంగములతో కూడి ఉంటున్నాయి. This physical body consists of different limbs. నిజంగా వైస్ ఛాన్సలర్ కోరినట్టుగా శరీరము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే నిజంగా మానవుడు పరిపూర్ణుడవుతాడు. As prayed by Vice Chancellor, when a man recognizes the correct meaning of the physical body, the sense ఈ organs, the రహస్యాన్ని mind మనం and the intellect, గుర్తించుకోకుండా పోవటం చేతనే అనేక చిక్కులకు గురి అయిపోతున్నాం, అనేక అశాంతులు మనం అనుభవిస్తున్నాం. people undergo various sufferings and lack of peace because they have not understood the ఏదో secret. సాధన 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 అనేటువంటి దీంట్లో మనం కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం. We are wasting time in the name of sadhana. ఎట్టి సాధనలు మనం చేయనక్కర్లేదు. There is no need for doing any type of సత్యాన్ని sadhana. గుర్తించుకుంటే అదే నిజమైన సాధన. Recognize the truth. సర్వ That is the సాధనలు best sadhana. సత్యాన్ని బోధించేటువంటివి, All the sadhanas are meant to teach you only truth. సత్యాన్ని దర్శింపజేసేటువంటివి. They give you a vision of truth. సత్య దర్శనమైన తర్వాత ఇంక సాధనలు ఎందుకు? Once you have the vision of truth, where is the need వంట for అయ్యేంత sadhana? వరకే కట్టెలతో మనకు అవసరం. As long as food is to be cooked, there is need for fuel. వంట పూర్తి అయిన తర్వాత కట్టెలు మనకు అక్కర్లేదు. Once food is cooked, remove the fuel. There is no need for that. కనుక ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి వీటి రహస్యాన్ని చక్కగా మొదలు గుర్తించాలి. We should recognize the secrets and the subtleties relating to the body, the sense organs, mind and intellect. విద్యార్థులారా, ఈ 15 దినం లోపల వైస్ ఛాన్సలర్ కోరినట్టుగా దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి అన్నింటికి సాక్షిభూతమైనటువంటి ఆత్మ ఈ ఐదింటి తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే ఇది పంచభూతముల యొక్క ప్రపంచాన్ని మన హస్తగతం గావించుకోవచ్చు. As desired by Vice Chancellor, if we can understand the subtleties and the secrets of the body, the sense organs, the mind and the intellect and Atma which is the base of సర్వత్రా all this, నిండినటువంటిది పంచభూతములే. it is these 5 elements which are all pervading. ఈ దేశమంతా కూడా సర్వంగా సంచరించేటువంటిది పంచభూతములే. The entire cosmos is filled with these 5 sense organs. ఈ దేశమంతా కూడా దేహం యొక్క ప్రతిబింబాలే. This country is only a reflection of కనుక the బింబ physical body. ప్రతిబింబముల యొక్క సత్యాన్ని మనం గుర్తించుకోవటం అత్యవసరము. It is necessary to recognize the object and its reflection and the type of relationship that exists between these two. కేవలం గుర్తించుకున్నంత మాత్రం చాలదు. It is not sufficient if we దాన్ని only చక్కగా recognize. అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి. We should also understand properly and conduct ourselves in the light of that understanding. అన్నింటినీ భగవత్ యొక్క రహస్యంగా భావించుకోవాలి. We should understand God as the very basis of ఇది భగవత్ everything. సంకల్పమే. This is God's will. కనుక ఈ భగవత్ సంబంధమైనటువంటి విశ్వాసాన్ని విద్యార్థులు అభివృద్ధి గావించుకోవాలి. Students should develop faith in God. నీ చిత్తమును భగవంతునికి అర్పితం గావించుకునేటువంటి యొక్క ప్రయత్నాన్ని చూడండి. Make efforts to offer your hearts to God. चित्त चोरा यशोदा के बाल नवनीत चोर गोपाल चित्त चोरा यशोदा के बाल नवनीत चोर गोपाल 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 गोवर्धन धर गोपाल
गोपाल गोपाल गोवर्धन जय नवनीत चोर गोवर्धन कर गोवर्धन कर गोपाल गोवर्धन कर चोराए सोना के बाद